మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ మాత అమ్మవారి దేవాలయ పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంగా రాజగోపురం నుండి గుడి వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఏడుపాయల వనదుర్గ మాత అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కలెక్టర్ సంబంధిత తహసీల్దార్, ఆలయ అర్చకులు, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. దేవాలయ ప్రాంగణం అంతా కలియతిరిగి భక్తులు దర్శనానికి ఏ రోజు ఎంతమంది వస్తున్నారని ఆలయ నిర్వాహకులు, తహసీల్దార్స్ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో భక్తులకు ఎండ నుండి ఉపశమనం కలిగించడం కొరకు త్రాగునీరు చలువ పందిళ్లు నిర్మాణం ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసి భక్తులకు ఉపయోగాలకు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట తహసీల్దార్ సతీష్, ఆలయ ప్రధాన పూజారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మీరు